తిరుపతి లడ్డు ఎంతో పవిత్రమైంది. అది ఎవరు కాదని ప్రపంచవ్యాప్తంగా దాని పేరుంది. అయితే ఇప్పుడు పంచదార ఉంది. పంచదారలో జంతువు ఎముకలు లేనిది పంచదార బయటికి రాదు. అది మనం తింటున్నాం. అట్లాగే సోపులు ఉన్నాయి. సోపుల్లో జంతువు కొవ్వు లేనిదే సోపు తయారవదు. అట్లాగే కేకులు అవి మరి తింటున్నాం. అయితే ఇంట్లో కలపడం అనేది తప్పు. అయితే కలవలేదు, లారీలు వచ్చినాయి వెనక్కి పంపించేసామని వాళ్ళు చెప్తున్నారు. చేస్తున్నాడంటే నేను పడతానండి. పాలు కరెక్ట్ గా కల్తీ లేకుండా ఏ పాలోడైనా సరే ఏ రైతు అయినా సరే కల్తీ లేకుండా వేస్తున్నాడని నా ఎదురుగా చెప్పానండి. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడే కాదు, ఎవరైనా సరే ఏ పాల వర్తకులు అయినా సరే కల్తీ లేకుండా ఏదైనా పాలు అమ్ముతున్నారేమో చెప్పమండి. పెరుగు కానీ ఏదైనా సరే మన నూనె కానీ ఏదైనా కల్తీ 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 అయిపోయింది. లేదులే కానీ జరిగింది ఏంటి అనేది నిదానం మీద తెలిసిద్ది. ఎవరో తొందరపడి ఒకళ్ళని అనాల్సిన అవసరం లేదు. రెండోది దాని ప్రతిష్ట దిగదార్చకూడదు. టీటీడీ ప్రతిష్ట అనేది దిగజారకూడదు. సరే వచ్చిన దాని మీద చేస్తారు, ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తేల్చండి, ప్రజలకు చెప్పండి. ఏదైనా హిందూ మతం మీద అయితే దాడి జరుగుతుంది. అది 2-3 రకాలుగా ఏది మార్చడం వల్ల, మత మార్పిడి వల్ల ఒకళ్ళ ఉన్మాదంతో జరుగుతుంది. తిరుపతి దేవస్థానంలో చెప్పినట్టుగా అష్టాక్షరి మంత్రం జపించుకోమన్నారు 4 నిమిషాలు. అందరూ చేసుకుంటే కాస్త అందరికి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అంత రెమెడీ చేసుకోవటమే, మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఎట్లా ఉండేది ముందుగా చూసుకుని తయారు చేసుకుంటే బాగుంటుంది. కల్తీ జరిగింది అన్నారు, మరి కమిటీ వేయచ్చుగా, ఎంక్వైరీ వేయచ్చుగా కమిషన్. ఎందుకు వేయట్లా? లేదు, తప్పుడు లోపలికి వెళ్ళింది లడ్డు తయారు చేసినారు. ఈవో మీద యాక్షన్ తీసుకోవచ్చుగా, ఎందుకు తీసుకోవట్లా? అంటే గత ప్రభుత్వాలు కమిషన్ కోసం చేశాయంటున్నారు. ఈ ప్రభుత్వం మొన్న 23 కదండి, జూలై 23 వచ్చింది రిపోర్ట్లు. బాబాయ్ ట్రెండ్ వచ్చింది, జూలై 23 రిపోర్ట్లు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన రిపోర్ట్లు వచ్చినాయి. మరి ఈవో మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం? లోపల నెయ్యి తీశాడు, లడ్డు తయారు చేసి అంటున్నారు, మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? మరి జనం వీళ్ళని బాబు గారిని చూస్తున్నంతసేపు జరుగుతూనే ఉంటది. లడ్డు అనేది పర్ఫెక్ట్ గా జరుగుతూనే ఉంటాడు. ఈ 5 సంవత్సరాలు ఈ లడ్డు మీదే జరిగిపోతుంది. రైట్ సార్. గత 2 రోజుల నుంచి చూసుకుంటే తిరుపతి లడ్డు పైనే ఉన్నారు అందరూ కూడా. మరి దాని గురించి ఏమంటారు సార్? అంటే లడ్డు ఒకటేనా ప్రపంచంలో ఉంది? ఇంకేం లేదా? ప్రజలు లేదా? వరదలు వచ్చి జనాలు చేస్తుంటే లడ్డు ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు వెళ్తాడు, గుడికి డబ్బులు లేనాడు ఇంటికి ఉంటాడండి. మరి వరదలు వచ్చి పోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకాలం మట్టి లడ్డులోకి ఏం కల్తీలు లేవా? ఇవేళే కల్తీ వచ్చిందా? ఇవేళే కల్తీ వచ్చిందా? ఇంతకాలం మట్టి కల్తీలు లేవా? అందులో పాల్లో ఏది కల్తీ ఏది కలుతుందో ఆ బ్రాహ్మణులకు కానీ, ఆ పూజారులకు కానీ, ఆ చెకింగ్ వాళ్ళకి కానీ ఏది తెలియట్లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి లెటర్ రాశారు, అంత ధైర్యం ఉండాలా చెయ్యాలా అన్నప్పుడు ఒకవేళ జగన్ గారిది ఒకవేళ తప్పు లేకుండా అయ్యి ఉండొచ్చు రాశారంటే. ఏదేమైనా మనకి ప్రజలకి జరుగుతున్న సమస్య లడ్డు అనేది ఏ గవర్నమెంట్ అనేది కాదు, భక్తులకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందికరంగా చిన్న ప్రాబ్లంగా మారింది. ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా అది ప్రాబ్లం క్లియర్ అయ్యి సొల్యూషన్ మనకి రావాలి. జగన్ గారే అవ్వచ్చు, మోడీ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. ఏదేమైనా మన ప్రజలకి తగినంత సదుపాయం కరెక్ట్గా ఇవ్వాలి, మంచి క్వాలిటీగా వచ్చే భక్తులకి సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఏ గవర్నమెంట్ అయినా ఉన్నది, అందరి మీద ఉంటది. లడ్డు విషయాన్ని ఫస్ట్ ఉన్నారు కదా పెద్దలు, వాళ్ళు ఎవరో ఈఓ ఉన్నాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడు, ఫస్ట్ ఎలా జరిగింది, ఇప్పుడు బయట పడిందని పడింది, ఎవరో దాన్ని బూజు పట్టింది కాబట్టి దాన్ని బయట పెట్టారు. అది అనేది కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మనం అంత నమ్మకం వెళ్తున్నాం, 18 గంటలు 20 గంటల నుండి అభిషేకం చేయించుకొని లడ్డు పెస్తాం అంటే మరి మోసం చేస్తే ఏ విచారణ అయినా కానీనండి, అంత ఏం చేద్దాం, సిబిఐ విచారణ ఏం చేశారు, వివేకానంద రెడ్డి సిబిఐ విచారణ ఏం జరిగింది, ఇంత మడుకు తేలా 5 సంవత్సరాలు అయింది. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, సిబిఐ విచారణ చేయిస్తుందా లేకపోతే ఏం చేయిస్తుంది? ఏదో ఒకటి తేలాలి కదా, ఏది తేలదు, గడిచిపోతుంది, 5 రోజులు గడిచిపోతుంది. ఒక నిమిషం ప్రభుత్వాలు వచ్చి 100 రోజులు పైచీలకు అవుతుంది అంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకి గడప గడపకి వస్తామంటున్నారు. ఎలా ఉంది అది అంశం? ప్రస్తుతానికి ఇంకా టైం ఉందండి, ఇంకా చూడాలి. ఇప్పుడు 100 రోజులే కదా అయింది, 6 నెలలు అయితే గానీ అసలు ఏంటనేది తెలియదు. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డు వ్యవహారం అత్యంత వైరల్ అవుతుంది. ఎక్కడ చూసుకున్నా అదే అంశం. ఎలా చూడాలి సార్ అది? తిరుపతి లడ్డు ఎంతో
ఇప్పుడు పంచదార ఉంది, పంచదారలో జంతువు ఎముకలు లేనిది పంచదార బయటికి రాదు, అది మనం తింటున్నాం. అట్లాగే సోపులు ఉన్నాయి, సోపుల్లో జంతువు కొవ్వు లేనిదే సోపు తయారవదు. అట్లాగే కేకులు అవి మరి తింటున్నాం. అయితే ఇంట్లో కలవటం అనేది తప్పు, అయితే కలవలేదు. లారీలు వచ్చినాయి వెనక్కి పంపించేసామని వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే ఈ అంశాన్ని లేవనెత్తిన ముఖ్యమంత్రి గారు ఊరుకోమంటున్నారు, ప్రతిపక్షాలపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, సిట్ అధికారులు ఈ రోజు నియమిస్తామంటున్నారు. డీజీపీ స్థాయి కంటే పై అధికారులు ఉంటారు. కొంతమంది ఒక సెక్షన్తో కూడుకున్న సెక్షన్ని నియమించి దాంట్లో ఈ యొక్క సిట్ అధికారులు ఉంటారు అంటున్నారు. ఎలా చూడాలి సార్? డీజీపీ సిట్ అధికారులు కాదండి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు అది నిష్పక్షపాతంగా ఉంటుంది. అప్పుడు మరి నేను చూసుకుంటే భూమన ఎవరైతే ఉన్నారో గత చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి తర్వాత ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది హారత పట్టుకుని తిరుపతిలో. ఏమన్నా తప్పు జరిగితే నేను రక్తంగా కొంచెం చచ్చిపోతానని ఈయన అంటున్నారు. మరి వైవి సుబ్బారెడ్డి గారి సవాల్కి రావట్లేదని మన మంత్రి లోకేష్ గారు అంటున్నారు. ఇప్పుడు ఈయన అలా చేశారండి, ఆయనకి అంత డేర్ ఉంది, ఆయనలో తప్పులేదనే ఉద్దేశంతో ఆయన చేశారు. ఆయన తప్పులేదు అది, ఎందుకంటే ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఆ విశ్వాసం ఉంది, నేను చేయలేదు, నాది ఎలాంటి తాపం లేదు, అందుకని నేను రక్తం కక్కుని చేస్తే అని అన్నాడు. వైవి సుబ్బారెడ్డి రాలేదంటే ఆయన వ్యక్తిగత విషయం, అది వస్తే మంచిదే, నాపైన ఈయన చేశాడు, ఆయన బదులు సరిపోతుంది. గత హయాంలో చూసుకున్నట్టయితే అనుమతి ప్రచారాలు కూడా జరిగినాయి కొండపైన, మొత్తం వ్యవస్థ అంతా కూడా నాశనం చేశారు ప్రతిపక్షాలు, గత మాజీ ప్రభుత్వాలని వీళ్ళు అంటున్నారు. అన్ని మత ప్రచారాలు అనేవి ఏమి ఉండవండి, మంది లౌకిక రాజ్యం, ఎవరు ఇష్టం వచ్చిన మతం వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. మనకి ప్రాథమిక హక్కులు ఉంది, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల ప్రకారం ఎవరైనా మత ప్రచారం చేసుకోవచ్చు. అయితే బలవంతంగా మత ప్రచారం చేయటం, బలవంతం మత మార్పులు అనేది చేయకూడదు. గత హయాంలో 6 సంవత్సరాల క్రితం మోడీ గారి హయాంలో గోవధన ఆపే సమయంలో బీఫ్ను కూడా బ్యాన్ చేస్తామన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే గొడ్డు మాంసాన్ని బ్యాన్ చేస్తామన్నప్పుడు అది పేదలకి పరమాన్నం లాంటిది, వాళ్ళ ఆహార అలవాట్లపైన మనం ఆంక్షలు విధించకూడదు అన్నారు. ఇప్పుడేమో ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడుతానంటున్నారు. ఎలా చూడాలి సార్ ఈ 2 అంశాలు? ఆయన ఆహారానికి సనాతన ధర్మానికి సంబంధం లేదండి. ఎందుకు లేదంటే ఇప్పుడు ఆది మానవుడు ఉన్నాడు, ఆది మానవుడు తినిందే జంతు మాంసం, జంతు మాంసాన్ని వేటాడి దాన్ని కాల్చుకొని పచ్చిదో తిన్నాడు, అంతేగాని ఇది సనాతన ధర్మానికను ఆహారానికి సంబంధం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బీఫ్ అనేది వాడుతున్నారు. చైనాలో ఉంది, చైనాలో కప్పలు తింటారు, మరి పాములు తింటారు. మరి చదివి అక్కడ ఆపత్తుగా వెళ్ళి మరి ఎవరి యొక్క ఆహారం వ్యవహారాలు, ఎవరి స్టైలు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదే. మనం బీఫ్ అని కించపరచడం, లేకపోతే మటన్ మంచిదని, లేకపోతే చికెన్ మంచిదని కించపరచడం కాదు. అది ఒక పక్క చూసుకుంటే ఏదైతే వరద విపత్తుకు సంబంధించిన నష్టపరిహారాలు ఇవ్వడం, దాటవేడి చర్య కానివ్వండి, సూపర్ 6 అమలు దాటవేసి చర్యల్లోనే కొత్త అంశాన్ని లేవనెత్తారు. డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రతిపక్షాలు అంటున్నారు. సూపర్ 6 అంటే ఇచ్చాడు, ఆయన చెప్పాడు, ఒక పెన్షన్ చేశారు, మరి మిగతా చేస్తా అంటున్నారు. అది కూడా మనం చూడాలి, చూసి కానీ మనం చెప్పలేము. సో ఈ అంశానికి సంబంధించి సినీ రంగం ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం జరిగింది. మా యొక్క ధర్మాన్ని పాటించడంలో మేము మాట్లాడతాము, మీరు కామ్గా ఉండటం మంచిదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సార్ ఎలా చూడాలి? ఇది కామ్గా ఉంటుంది, ఎవరు అభిప్రాయాలు చెప్పుకుంటారు, తప్పులేదు. ఆ ప్రకాష్ రాజ్ గారి అభిప్రాయం ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. అయితే అభిప్రాయం అనేది ప్రజలు ఆమోదించే విధంగాను, ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి. అభిప్రాయం చెప్పేటప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని కానీ, అసభ్య పదజాలాలు కానీ, వేరే మతాన్ని కానీ, వేరే కులాన్ని కానీ, వేరే వర్గాన్ని కానీ, వేరే సామాజిక వర్గాలను కానీ కించపరిచే విధంగా ఉండకూడదు మన అభిప్రాయాలు. సో దీనిపైన విచారణ పారదర్శకంగా జరగాలంటే ఏం చేయాలంటారు? పారదర్శకంగా జరగాలంటే సిబిఐకి అప్పగించాలండి. ఓకే సార్. గత 2 రోజుల నుంచి చూసుకుంటే తిరుపతి లడ్డూ పైనే ఉన్నారు అందరూ కూడా, మరి దాని గురించి ఏమంటారు సార్? అంటే లడ్డు ఒకటేనా ప్రపంచంలో ఉంది, ఇంకేం లేదా? ప్రజలు లేదా? వరదలు వచ్చి జనాలు చేస్తుంటే లడ్డు ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు వెళ్తాడు గుడికి, డబ్బులు లేనివాడు ఇంటికి ఉంటాడండి. మరి వరదలు వచ్చిపోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతవరకు కూడా లడ్డూలో గొడ్డు మాంసం కలిగింది, గొడ్డు కొవ్వు కలిగింది, కలిపారు, పంది మాంసం కలిపారు అంటున్నారు. కానీ నష్టపరిహార బాధ్యతలను ఎవరూ పట్టించుకోవట్లేదు సార్, దానిపై ఏమంటారు? అసలు నష్టపరిహారం చెల్లించినా చెల్లించకపోయినా అసలు ముందు చర్చికి సంబంధించి, గుడికి సంబంధించి అధికారులు ఉంటారు కదా. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఇదే విజయ్ డైరీ ఉంది మీ ఎదురుగానే, విజయ్ డైరీలో కేజీ నూనె ఎంత?
కేజీ ఎంత అండి? రూపాయల ఉండొచ్చు అండి. నెంబర్ 1 అయితే 700 800 ఉంది. వారికి ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు వచ్చేది 100 రోజులు అవుతుంది. ఇంటింటికి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామంటున్నారు. 6 రోజుల పాటు ఏమన్నా వచ్చారా? ఇప్పుడు వరకు అయితే మా ఏరియా ఎవరు రాలేదండి. మాది బాంబే కాలనీ. ఇంటింటికి ప్రజాసేవ లేదు. మరి వాళ్ళకి వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఇంటింటికి వచ్చి సర్వే చేసిన కానీ లేకపోతే ప్రభుత్వం ఎలా ఉందని కానీ లేకపోతే వరద బాధితులు ఇప్పుడు వరదలు వచ్చేసి నిన్న 10 రోజులు అవలా. వరదల గురించి ఒక్కడు వచ్చి ఎలా ఉన్నారు ఏంటి అడిగిన వాళ్ళు లేడు. వాళ్ళ ప్రచారాలు వాళ్ళ డబ్బులు కొట్టుకోవడం ఎక్కువైపోయింది. కేజీ నెంబర్ 1 ఆయిల్. మరి ఇప్పుడు అదే ఆయిల్ అదే 390 రూపాయలకి ఎంతో టెండర్ వేశారని చెప్పేసి టీవీలో చెప్తున్నారు. 390 రూపాయలకి అయితే మిగిలిన 400 ఎవరు పెట్టుకుంటున్నారు? మిగిలిన అమౌంట్ ఎవరు పెట్టుకుంటున్నారు? మరి 390 రూపాయలకి ఇచ్చే నెయ్యి క్వాలిటీకి ఎలా ఇస్తాడు? క్వాలిటీకి ఇస్తున్నాడా లేదా చూసుకోవాల్సింది ఎవరు? అధికారులు చూసుకోవాలి. ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ఆ గుడికి సంబంధించిన అధికారులు కానీ పరీక్షించుకోవాలి. మరి దానికి సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ చెక్ చేసుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత మేము 390 రూపాయలకి టెండర్ వేసాం, 400 టెండర్ వేసాం, మరి ఇప్పుడు అసలు మేము తప్పే చేయట్లేదంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే ఎడిదిరిగి ప్రజల అమాయకులా? గుడికెళ్ళి లడ్లు కొని వేలు పెట్టి ఖర్చు పెట్టుకొని గుడికెళ్ళి లడ్లు కొనుక్కునే వాళ్ళు అమాయకులా? మరి చూసుకున్నట్లయితే